మామది పెసర్షన్ బాగుంది కదా. అరే పెసరగా మంచిగా ఉందిరా, తెంపురా దబ్బా జేబులు నింపురాం. అరే బాగుందిరా పెసరగా మీసాం బా. అరే ఇగోరు ఇంత పొడుగునేరా మంచిగా ఉన్నాయిరా కానీ జేబులు నింపురా జేబులు నింపురా. అరే బామ్మది మళ్ళా చేనోడు రాగలరా రే దెబ్బ దెబ్బ తింటారు. మాము వస్తే ఈపి చెక్కలే రారి జేబులు నింపురా దబ్బ దబ్బా. వాడు వచ్చిండు అనుకో చేనుడు వస్తే మన ఈపి చెక్కలు రా నాయన. నేను తెంపే కానీ తెంపితే ఎందుకురా. అదే పోదలే. అరే అంత బాగానే ఉంది కానీ మంచి కూలేదర్రా ఇది. చల్లటి గాలి వస్తుంది, ఇటు కొబ్బరి చెట్ల గాలి, మామిడి చెట్ల గాలి. బా ఏమనుందారు ఇక్కడ. ఉంటుంది బాగానే ఉంటుంది కానీ దాదాపు తెంపు. అరే ఏదర్లో మంచి చికెన్ వండుకుంటే బాగుంటుందిరా, మస్తు ఉంటుంది. అటు తెంపు ఆడొస్తే ఈ చెక్కలు చేస్తాడు చేనుడు వస్తే. ఉంటుంది మంచిగానే ఉంటుంది, ఎందుకు ఉండదు. వాడు వస్తే ఈ షాప్ అయింది మనది. చెప్పేందరు నాయన ఆడు వస్తే ఈ చెక్క భయపడవారా? భయం కాదా మరి. ఏం మనిషిరా ఆడు వస్తున్నా అంటే నాకు గుండె జల్లు అని నాకు ఎక్కడ భయం పుట్టుకొచ్చు కదా. ఆడదాడపోయిందట నాకైతే వాము ఎక్కలేని భయం నాయన. నువ్వు యాబట్టి ఆడు చేయను వస్తే ఈ చెక్కలు అవునా ముడ్లీరి ఊరు ఇక పారపారు నా రాకముందుకే పోదాం పారా. ఏమో కానీ బాబాయ్ వచ్చినట్ట ఈ టైంలో మంచిగా చికెన్ పకోడీ చేయమన్నమాట. ఏ బాబాయ్ రా? ఓ అమ్మ కుకింగ్ ఛానల్ పెట్టే. ఓ మాయా, ఓ మాయ వచ్చి వారం రోజులు అవుతుంది. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి ఎక్కడెక్కడో ఎన్ని రాష్ట్రాలు తిరిగి వంట ఉంటురా మనక్కడ ఉండరా. అడుగుదాం మనకుండా రారా మాయని అడగాలి. ఎటన్నా పోతే మనకు దొరకడు అసలే. పోయి అడిగి మా ఆయని ఇక చికెన్ చేయమన్నాం. అరే ఫోన్ ఉందా? ఉందిరా ఫోన్. ఫోన్ ఒకసారి బాబాయ్ ఫోన్ చేయడం తెలుసుకున్నాం. ఒక్క నిమిషం చేస్తా. సప్పుని వెళ్ళిపోయి సప్పుని తీసుకురాలే. ఇక్కడ మంచిగా ఉంది వాతావరణం, సూపర్ ఉంది అసలు. ఈ టైంలో చేస్తున్నా అమ్మా. మాయా ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నావు, దా వచ్చాయి. ఇక్కడ మన నిమ్మ తోట ఉందిగా, నిమ్మ తోటకు వచ్చేసి అర్జెంటు. సరే వస్తా అన్నారు. వస్తానా? ఫస్ట్ రావాలరా. వచ్చినాక వచ్చినాక చెబుదాం అంతే. బాబాయ్ ఏదో వస్తానరా? వస్తా అన్నారు. వస్తే ముక్క కొరకాలే సూపర్ ఉండ. వస్తాను పక్కా వస్తా అన్నాడు. ఫోన్ చేసిన మా వస్తా అంటే వస్తాడు అంతే. హలో మామా, ఏంది ఫోన్ చేసి రమ్మంటుంది? ఏంది అర్జెంట్గా ఏదో నిమ్మ తోటకు రమ్మన్నారు. ఏందో నేను పరిశీలన అయ్యి అడవుడిగా ఊరికి వస్తున్నా. అసలు ఏందో నాకు ఏం అర్థం కావట్లే. మీ కొడుకు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది నాన్న? నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. మీ దుంపల దగ్గర ఏదో ఒకటే చెప్పరా. అదే చెప్పు బామ్మారి చెప్పురా. ఏంది నాన్న? వాతావరణం బాగుంది, ఇద్దరికి చికెన్ తోటి తినాలనిపిస్తుంది బాబాయ్. చికెన్ తోటి అంటే చికెన్ పకోడా, చికెన్ ఫ్రై అని మీకు ఏది కావాలి? చికెన్ పకోడీ. చికెన్ పకోడీ. ఓకే డన్. ఓకే డన్. లెట్స్ గో. అల్లుడు మీరు ఏం చేస్తారో, వాతావరణం ఎట్లా ఉన్నది, తొందరగా కట్టెలోకలు పొయ్యిరాలోకలు తొందరగా జల్దీ పట్టుకురండి. నేను కట్టెలెత్తా మాయా, జల్దీ కానీ ఇక తొందరగా అయిపోలే వాన రాక ముందుకే. పట్టుకోరా. బాబాయ్ సరిపోతాయి కట్టెలు? మాయా సరిపోతాయా? వీడేస్తాను చూడు. సరిపోతాయా ఇంకేమన్నా?
కానీ చెప్పురా. నేను పోయి బాబాయ్కి ఏం పని చెప్పొద్దురా, ఆయన వంటకాన్ని ఉంచాలి, నేను చికెన్ కడికి వస్తా. నేను ఈ మసాలా, ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ అల్లం వెళ్ళిపోయాలి, నేను దంచుతా. నువ్వు పోయి కడకరా పోయిగా. పోతున్నా. రైట్ రైట్. నేను పోతున్నా, కడుక్కొస్తారా? ఇక కడుక్కొస్తా. ఇలా బాబాయ్ వంట తింటాం, ఎంత రుచిగా ఉంటాం బాబాయ్. ఓకే. బాబాయ్ నీ వంటలో ఇంత టేస్ట్ ఎలా ఉంటుంది బాబాయ్? అట్లాంటావా? ఇది మన వంటలో టేస్ట్ అంటే మనం రోలు రోకలి అన్ని ఇక్కడికి కడాయి గిడాయి అన్ని తెచ్చుకొని మసాలాలు ఇక్కడ ఫ్రెష్గా వేసుకుంటున్నాం చూడు. ఈ నూరు వేసుకోవటానే మన వంటల టేస్ట్ అది. అవునా? నువ్వు అప్పటికప్పుడు ఇంటికాడ కానీ ఏడ కానీ నువ్వు అప్పటికప్పుడు నూరు వేసుకో, ఎంత మధురంగా ఉంటుందో చూడు టేస్ట్. అవునట్టుంది బాబాయ్, రోట్లో నూరుతో టేస్ట్ వేరే ఉంటుంది. అవునవును, మిక్సీల కంటే రోట్లేదే టేస్ట్ బాగుంటుంది. రోట్లేదే బాగుంటుంది. మసాలాలు వేస్తున్నావు చూడు, ఈ చిట్కా అందరు తెలియదు బాబాయ్, నీకే అందుకే తెలిసి నీ వంటలు ఏమో టేస్ట్ ఉంటాయి బాబాయ్. ఆ గంట ఎందుకు నాన్న ఒకటి బాబాయ్. గణేష్ మంచి దంచు మెత్తగా. మంచిగా దంచుతారా బామారిది. చూద్దరు ఒకసారి. ఇంకా దంచానా? సేపు అంటే దంచమంటే అంతసేపు దంచుతూనే ఉంటా. కావాలంతే. చికెన్ మనం కళాయిలు వేసుకోవాలి ఫస్ట్. ఓకే. విషయం ఏంటంటే మనకి ఇంకా వేరే బౌల్ ఉంటే అలా కలుపుకునేటోళ్ళం, మనం బౌల్ తెలియదు కాబట్టి ఇళ్ళనే కలుపుతున్నాం. మీరు అడవిడిగా వచ్చారు కదా ఏం చేయకుండా. అవునవును, అందుకనే ఇళ్ళనే కలుపుతున్నా, కలిపి మళ్ళీ వేరే దాంట్లోకి ఎత్తుకుందానే. సరే సరే బాబా, అంతా అన్ఎక్స్పెక్ట్గా చేసినాము. పసుపు వేసుకుంటున్నాం. ఓకే. మనకు తగినంత పసుపు. ఓకే బాబాయ్. పసుపు కలుపుకున్నాం బరాబర్, తగినంత సరిపోయింది. యాక్చువల్గా మనం స్వీట్ కార్న్ పొడి తేవాలి, అది మనకి ఇక్కడ పల్లెటూరు కాబట్టి దొరకదు, ఇక్కడ తెలియదు. అది తెస్తే ఇంకా బాగా అవుతుంది. ఇట్లా కూడా ట్రై చేద్దాం. ఇక ఉప్పు వేసుకుంటున్నాం చూడండి, తగినంత ఉప్పు. మనం నూరు పెట్టుకున్నప్పటికప్పుడు నూరుకున్నాం చూడు, అల్లం పేస్ట్. దీని టేస్ట్ ఇది కలుపుతుంటేనే వస్తుంది దీని వాసన. బాబాయ్ చెప్పినా ఇప్పుడు రోడ్ల నూనె అల్లం టేస్ట్ వేరే ఉంటుంది, మిక్సీలు వేరే ఉంటుంది బాబాయ్. ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా మిక్సీకి అలవాటు అయ్యారు. అప్పుడు టేస్ట్లు వేరే ఉండే కదా బాబాయ్. ఇప్పుడు నువ్వు చేసిన ఆ రోజుది ఇప్పుడు ఈ రోజు తింటున్నాయి. అయితే ఇది రోట్లు మనం అప్పటికప్పుడు దంచి చేసుకుంటే దాని టేస్ట్ అలాగ ఉంటుంది నాన్న. ఇక కొంచెం కొబ్బరి పొడి. ఇక పచ్చిదనాల పొడి. నేను మసాలాలు ఎట్లా వేస్తాను ఒకసారి బాగా గమనించు. మనం నూరు పెట్టుకున్న గరం మసాలా, ఆహా, మసాలాలు కలుపుతుంటేనే వస్తుంది మధురమైన వాసన. అవును బాబాయ్. ముక్కలకు బాగా పట్టింది బాబాయ్ మసాలా. ఏమన్నా స్మెల్ ఉడికినాక చూడాలి. ఫ్రై మసాలా ఇవన్నీ దట్టినాకనే స్మెల్ అదిరిపోతుంది, ఒళ్ళు పులకరేస్తుంది. ఇంకా ఉడికినాక ఉంటుంది బాబాయ్. కానీ బాబాయ్ మనకు తగినంత కారం. ఏమనిపిస్తుంది నాన్న ఇది కలుపుతుంటే, మసాలాలు కలుపు? బాబాయ్ నిజం చెప్తా, నోట్లే నాలుకెళ్ళి ఊతున్నాయి. అంతేనా? అబ్బా 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 అబ్బా, ఏమని ఊరుతుందా బాబాయ్.
ఆయిల్ వేసుకొని కలిపి దీన్ని దమ్ చేసి పెడితే ఇందులో నూనె కాగుతుంది. నేను ఏంచి చూపెడతా చూడు ఎలా ఉంటుంది. ఇక ఏందిరా టేస్ట్ చూస్తావారా? చూడబుద్ది అవుతుంది బాబాయ్. నువ్వు ఎప్పుడు అడుగుతావు అని చూస్తున్నా బాబాయ్. ఓకే ఓకే బాబా ఎంతసేపు అవుతుంది బాబాయ్ అడగబట్టి. నువ్వు ఎప్పుడు అడుగుతావు నేను అదే చూస్తున్నా. నువ్వు నన్ను కనిపెట్టలేమవుతుంది. కనిపెట్టినా కాకపోతే అన్ని మసాలాలు గట్టి కలిపాలి కదా. అది కలిపినాకనే చూడు ఒకసారి టేస్ట్ చూడు నాన్న. కలిసినాయి బాబాయ్, అన్ని కలిసినాయి బాబాయ్. అన్నీ పర్ఫెక్టా? పర్ఫెక్ట్. చూడండి ఈ మసాలాలు అన్నీ కలిపేసాను. ఒక 10-20 నిమిషాలు దమ్ చేసి పెట్టుకుంటే ముక్కకు మసాలా మంచిగా అంటుకుంటుంది. ఫ్రై కూడా మంచిగా అవుతుంది మనకు. చూడండి కళాయి కాలింది, నూనె పోసుకుంటున్నా. నూనె కాగిందో చూద్దాం. ఒక ముక్క వేసి వస్తున్నా. సూపర్. విషయం ఏంటంటే జర ఇక్కడ వర్షం పడ్డది, కట్టెలు నాయనాయి కాబట్టి జర మంట కూడా జర గనగన మంటలేదు. కొద్దిగా లేట్ అవుతుంది, ఏం కాదు పర్వాలేదు, నిమ్మలంగానే చేసుకొని పోదాన్ని. ఆహా ఓకేనా? మసాలా ఊసిపోతుంది, ఇక కలపకు. చూడండి మనం లైట్గా మనం నూరు పెట్టుకున్న గరం మసాలా లైట్గా చల్లిన దాన్ని ఇట్లా వేసుకొని, ఓహో ఏం మధురమైన వాసన వస్తుంది. చికెన్ పకోడీ ఇలా ఉండాలి. పకోడీ తింటుంటే కరకరలాడిపోతుంది. అరే అప్పుడే కూర్చున్నావు, పోయి 2 నిమ్మకాయలు మంచి మంచి నిమ్మకాయలు తీసుకురా, గుబ్బలాంటి నిమ్మకాయలు. ఓకే బాబాయ్. రసం ఎట్లా వెళ్ళాలంటే పిండుతుంటే బాగా వెళ్ళాలి. ఓకే బాబాయ్. నిమ్మకాయల మీద సూపర్ టేస్ట్ ఉండాలి. ఇంకా తేవాలి, పండు నిమ్మకాయలు తేవాలి. వావ్ వెరీ నైస్, బాగుంది ఇక్కడ నిమ్మకాయ. బాబాయ్ చాలా 4. ఓకే బాబాయ్ తీసుకొస్తున్నా.
మహేందర్ బాబాయ్ అన్నీ ఓకే చేసిన. ఓకే. ఉల్లిగడ్డ, నిమ్మకాయ, చికెన్ పకోడీ నీకు అనుకూలంగా చేసి పెట్టిన ఒకసారి నేను టేస్ట్ చూసి మన ఆడియన్స్కు తెలియపరచు. బా సూపర్ ఉంది బాబాయ్. బాగుందరా? ఎంత బాగుంది, నోటే కరిగిపోతుంది. బా అవునా? అబ్బా బా సూపర్ ఉంది బాబాయ్. బాగుందా నాన్న? మస్తు ఉంది బాబాయ్. నిజం చెప్పు. సూపర్ ఉంది బాబాయ్. మాయా సూపర్ ఉంది మాయా. ఓకే. నీ వీడియోలు అన్నీ చూస్తూ ఉంటా నేను ఎప్పుడు తినాలా అనుకున్నా. ఈరోజు తిన్నా చికెన్ పకోడీ. అసలు సూపర్ ఉంది మాయా. బాగుంది. మా పిల్లలు అడిగినందుకు నేను చేసి పెట్టినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మంచిగా ఉంది. సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్. ఆహా, నిమ్మకాయ పిండుకొని బొక్క కూడా నవ్వులు మింగాలనిపిస్తుంది, అంత బాగుంది. అవును బాబాయ్, సూపర్ టేస్ట్, సూపర్ ఉంది. ఏ హోటళ్ళల్లో కూడా చేయరు ఈ టేస్ట్. మరి మామయ్య చేతి వంట అంటేనే అలా ఉంటుంది. సూపర్ ఉంది. ఇట్లా నిమ్మకాయ పిండుకొని ఒక ముక్క తిని ఇట్లా ఉల్లిగడ్డ ఇట్లా తింటే టేస్ట్ బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బాబాయ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.